హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పోస్టల్ జీడిఎస్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. పోస్టల్ జీడిఎస్కి సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది అని చెప్పేసి చాలామంది అయితే అప్డేట్ అడుగుతున్నారు. సో దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో అదేవిధంగా సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో మన తెలుగు స్టేట్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే 95 నుంచి 100 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎక్కడో ఒక చోట వేరే స్టేట్లలో అయితే 92, 93, 90 ఇలా అయితే రావడం జరిగింది. మరి సెకండ్ మెరిట్ లిస్ట్లో కూడా అలాగే ఉంటుందని అడిగితే 100% అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మనం వేరే స్టేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి నార్త్ ఈస్ట్ స్టేట్లలో. కొంతమంది నార్త్ ఈస్ట్ స్టేట్లలో 70%, 80% మెరిట్ లిస్ట్లో నేమ్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా నార్త్ ఈస్ట్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి 60%, 70% వాళ్ళకు కూడా మెరిట్ లిస్ట్లో నేమ్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో అలాగే కొంతమంది ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఓబీసీ క్యాండిడేట్స్ 60% ఉన్న వారికి కూడా నార్త్ ఈస్ట్లో అప్లై చేసుకుని ఉంటారు కదా, వాళ్ళకైతే కూడా మెరిట్ లిస్టులో నేమ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే నార్త్ ఈస్ట్లో ఉండే కొన్ని స్టేట్లలో సెకండ్ మెరిట్ లిస్టులో అంటే బీహార్ ఇలా ఉంటాయి కదా, అక్కడ 80% అబవ్ ఉండే వారికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇది గైస్, ఈ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.